వచ్చు. దేవుని వాగ్దానం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. జ్ఞాని అయిన సొలొమోను, ఇశ్రాయేలు రాజు, దేవుని యొద్ద ప్రార్థించి ఆయన నుండి బహుమానంగా పొందుకున్న గొప్ప జ్ఞానమును బట్టి వ్రాసిన సామెతల గ్రంథములోనిది. ఈ గ్రంథంలో 8వ అధ్యాయం జ్ఞానమును గూర్చి, దానిని పొందుకున్న వారికి కలిగే లాభము, ఫలమును గూర్చి చెప్పబడితే, ఈ గ్రంథంలో 10వ అధ్యాయం నీతిమంతుని గూర్చి, నీతిని గూర్చి, భక్తిహీనుని గూర్చి, భక్తిహీనతను గూర్చి ఎంతో వివరంగా చెప్పబడింది. ఒక వ్యక్తి యొక్క జీవితం అతడు ఆరాధింపబడే దేవుని బట్టి ఉంటుంది. ఒకరి లాభం వారి చేయు వ్యాపార దక్షత మీద, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఒక విద్యార్థి యొక్క విద్యా విధానము తాను వెళ్ళు స్కూలు పైన బోధించే ఉపాధ్యాయుని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మానవుడు తన జీవిత గమ్యము, భవిష్యత్తు, తాను విశ్వసించిన దేవుడు, తాను ఆయన నుండి పొందుకున్న నీతిని బట్టి ఎంతో గొప్పగా ఉంటుంది. 10వ అధ్యాయం సామెత గ్రంథం 2వ వచనంలో నీతి మరణము నుండి రక్షిస్తుంది అంటారు సొలొమోను. 3వ వచనంలో ఆయన అనగా యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. 6వ వచనంలో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. 7వ వచనంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదం అంటారు. 11వ వచనంలో నీతిమంతుని నోరు జీవపు ఊట. 16వ వచనంలో నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం. 20వ వచనంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. 21వ వచనంలో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. 24వ వచనంలో నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. 25వ వచనంలో నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడు. 28వ వచనంలో నీతిమంతుల ఆశ సంతోషము పుట్టిస్తుంది. 30వ వచనంలో నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడరు. 31వ వచనంలో నీతిమంతుల నోరు జ్ఞానమును ఉపదేశిస్తుంది. 32వ వచనంలో నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు బోధిస్తాయి, పలుకుతాయని చెప్తారు. ఈ చెప్పబడిన 14 రకాల ఆశీర్వాదాలు దేవుడు నీతిమంతులైన తన వారికి ఆయన అనుగ్రహిస్తారు. జీవితంలో వీటిని కలిగి అనుభవించడానికి నీతిమంతులుగా మనం జీవించాలి అనే కోరికను మనం తప్పక కలిగి ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనుష్యుడు నీతి కొరకు మృతులలో నుండి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువును హృదయములో విశ్వసించాలి అని గ్రంథకర్త పౌలు చెబుతారు. 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెబుతారు. 10వ అధ్యాయం 24వ వచనంలో నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారని చెప్పబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకరైన యేసు ప్రభువుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని అపోస్తులైన పౌలు బోధిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా జీవితంలో ఒప్పుకొని విశ్వసించి ఆయన కొరకు జీవించడం ద్వారా నీతిమంతునిగా మనం తీర్చబడతాం. ఈ చెప్పబడిన ఆశీర్వాదాలకు వారసులుగా ఉందుముగాక. ఆమేన్. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అసలు నీతిమంతుని ఆశ ఏమై ఉంటుందో వాక్యం మనకెంతో చక్కగా బోధించింది. 17వ కీర్తన 15వ వచనంలో నేనైతే నీతి గలవాడనై దేవుని ముఖ దర్శనం చేస్తాను, అదే నా ఆశ అంటాడు కీర్తనకారుడు. 119వ కీర్తన 74వ వచనంలో నీ వాక్యము మీదే నేను ఆశ పెట్టుకున్నాను అంటారు దావీదు. 119వ కీర్తన 81వ వచనంలో నీ రక్షణ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటారు. 119వ కీర్తన 147వ వచనంలో నీ మాటల మీదే నేను ఆశ పెట్టుకున్నాను అంటారు. 174వ వచనంలో నీ రక్షణ కొరకే నేను మిగులు ఆశ పెట్టుకున్నాను అంటారు దావీదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలో ఈ నీతిమంతుని ఆధ్యాత్మిక ఆశ తీరుట ప్రాణమునకు తీపి అని సొలొమోను చెబుతారు. దేవుని అద్భుత కృప మన ఆధ్యాత్మిక ఆశను తీర్చి తృప్తిపరచి ఈ తీపి అనబడిన మధురమైన అనుభవం
ప్రభువు ద్వారా మనం పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఆమెన్.